మనకు కష్టం వచ్చినప్పుడు మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మొదటిగా గుర్తొచ్చేది మన తోబుట్టువులు, మన రక్త సంబంధం. ఈరోజు అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం. నాకు అమ్మా నాన్న లేరు, ఇద్దరూ చనిపోయారు. సో నాకు 4 అన్నలు, 4 వదినలు. మోటూరి మల్లేశం జాబితాపూర్, మోటూరి చంద్రశేఖర్ జాబితాపూర్, మోటూరి రామకిషన్ జగిత్యాల్, మోటూరి శంకర్ కరీంనగర్. వీళ్ళు 4 ప్లేస్లలో ఉంటారు. సో మా అన్నలు ఎంత ప్రేమగా చూసుకుంటారో మమ్మల్ని, మా వదినలు కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు మమ్మల్ని. అమ్మ లేని నాన్న లేని లోటును 4 అన్నలు, 4 వదినలు అమ్మా నాన్నల ఆప్యాయతను మించి చూసుకుంటున్నారు. సో అలాంటి అన్నలు వదినలు నాకు దొరకడం నా అదృష్టం. ఇప్పటికీ నేను మా ఇంటికి వెళ్తే నన్ను ఒక చిన్న పిల్లలాగానే ట్రీట్ చేస్తారు, అదే విధంగా ప్రేమ చేస్తారు, అదే విధంగా గారాబం చేస్తారు. అంత మంచి అన్నలు వదినలు దొరకడం నా అదృష్టం. సో నేను ఇప్పటికి వెళ్తే మా పెద్దన్నయ్య తన కుడి తోడ మీద కూర్చోబెట్టుకుంటాడు, ఇంత పెద్దగైనా. వాళ్ళ పిల్లలు ఇంత నా అంత పెద్దగున్నా. అలా ఉంటుందండి ప్రేమ అనేది. తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. ఐఎమ్ వెరీ లక్కీ. ఒక చిన్న ఎగ్జాంపుల్, మా నాన్న చాలా సీరియస్గా ఉన్నాడు. సో నేను ఈరోజు వెళ్ళాక మా పెద్ద వదిన వచ్చేసి, మేమందరు చుట్టుపక్కల ఉంటాం బిడ్డ, నువ్వు ఒక్కదానివే హైదరాబాద్లో ఉంటావు, దూరంగా ఉంటావు. సో మీ నాన్నకు నీ చేత అన్నం తినిపించు, మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావో నాన్నకి ఎట్లుంటుందో అని చెప్పింది. చెప్పినాక నేను అన్నం తినిపించాను. ఆ రోజు తినిపించేసి మళ్ళీ నేను హైదరాబాద్కు రిటర్న్ అయ్యాను. నైట్ 12 అయింది హైదరాబాద్కి వచ్చే వరకు. తెల్లవారు మార్నింగే మా నాన్న చనిపోయాడు. సో నేను తినిపించిన ముద్దనే మా నాన్నకు లాస్ట్. అది ప్రేమ అంటే. అందుకని ఇప్పటికీ మా అన్నయ్యలు వదినలు మమ్మల్ని అంతే గారభంగా ప్రేమగా చూసుకుంటారు. మా అమ్మ ఉన్నప్పుడు ఎలా ఉందో మా పుట్టిల్లు ఇప్పుడు కూడా మాకు అలానే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, హాలిడేస్ ఉన్నాయంటే ఎప్పుడు వస్తావు, పండగలు ఉన్నాయంటే ఎప్పుడు వస్తావు, నీకు కారం పొడి కావన్నా, పసుపు కావన్నా, చింతపండు కావన్నా అమ్మ ఎలా అడిగేదో మా అన్నలు కూడా మమ్మల్ని ఇప్పటికీ అలానే అనుకుంటున్నారు. ఆడపడుచు అంటే చాలామంది డిమాండ్ చేస్తుంది అనుకుంటారు. కాదండి, మనము వాళ్ళను ప్రేమిస్తే వాళ్ళు కూడా మనను అదే విధంగా ప్రేమిస్తారు. మా 4 వదినలు, మాకు 2 అక్కలు, నేను, టోటల్ 7 మెంబర్స్. ఒక సొంత అక్క చెల్లెళ్ళలాగా కలిసి ఉంటాం ఇప్పటికీ ఎప్పటికీ. గొడవలు అయితే రాలేదండి, ఇక ముందు కూడా రాకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సో మీరు మీ ఇంట్లో ఎలా ఉంటారో కమెంట్ చేయండి. నేను ఈ వీడియోకు కమెంట్స్ అయితే ఓపెన్ చేస్తా. మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ తోబుట్టువుల డే.